వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. సికింద్రాబాద్ పార్లమెంటు వ్యాప్తంగా బీజేపీ విస్తృత ప్రచారాన్ని కొనసాగించింది. చివరి కొన్ని గంటలు మిగిలినటువంటి సందర్భంలో ప్రచారానికి ఇక్కడ ప్రచారం ఎట్లా కొనసాగింది, ఏ విధంగా ప్రచారాన్ని చేస్తుల్లో అడిగి తెలుసుకుందాం. బీజేపీ ముఖ్య నేతలు మనతో పాటు ఉన్నారు. వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర కార్యదర్శి సార్, మీరు చెప్పండి, ప్రచారాన్ని ఇన్ని రోజులు వెళ్తున్నారు కదా గ్రౌండ్లోకి, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ప్లస్ పార్లమెంట్ ఎలక్షన్స్ చూస్తే చాలా డిఫరెంట్. రాష్ట్ర ఎన్నికలు కాబట్టి దాంట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు పోటీ పడ్డారు. అయినా కూడా మనం 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ వేవ్, ఆల్రెడీ కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి, అదే కాకుండా ప్రతి కార్యకర్త పొద్దున సాయంత్రము డోర్ టు డోర్ ఒక 15 రోజుల సందర్భ విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఉన్నది. వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో వాళ్ళు నామమాత్రంగా వస్తున్నారు, పోతున్నారు. ప్రజలకు 6 గ్యారెంటీ ఇచ్చిన కాంగ్రెస్ కూడా పత్తా లేకుండా పోయింది. ఆయన చేసిన దోపిడీలు కానీ దానం రెడ్డి పార్టీలు మార్చి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోయే సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయనకు ప్రజలు పట్టం కడతారని మేము అనుకోవడం. ఇప్పుడు కిషన్ రెడ్డి గెలవడానికి మీరు ప్రధానంగా చెప్పే రీజన్స్ ఏంటి? ఆయన ఎందుకు గెలవాలి? ఆయన చేసిన డెవలప్మెంటు, కమిట్మెంట్, కార్యకర్త నిరంతరంగా 40-50 ఏళ్ళ సంది ఒకటే పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ఆయనకు చెప్పాలంటే 100 ఉన్నాయి. మోడీ చేసిన కార్యక్రమాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ప్లస్ చిల్రపల్లి రైల్వే స్టేషన్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ కూడా ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే చేయడం జరిగింది. ఈరోజు నీమ్స్ని ఎయిమ్స్గా మార్చడం కూడా కిషన్ రెడ్డి గారి చొరవతోనే అయ్యిందని, మెడికల్ కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మోడీ వేవ్ కొనసాగుతుంది అంటున్నారా తెలంగాణలో, లేకుంటే ఇక్కడ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఒక సొంత ఆయనకున్నటువంటి స్వభావమే గెలిపిస్తుందంట? ఇప్పుడు మోడీ వేవా కిషన్ రెడ్డి వేవా కాదు, ఇదంతా కూడా ఇద్దరు కలిస్తేనే అవుతాయి. 2 చేతులు కొడితేనే సప్పట్లు అవుతాయి. అందుగురించే కిషన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు, మోడీ చేసిన కార్యక్రమాలు 2 కూడా ప్రయాణిస్తున్నాము ఒకటే ట్రైన్లో. అందుగురించే ఎవరు చేసినా అది బీజేపీకి ఓటు అవుతుంది, ఎవరు చేసినా కమలం గుర్తు. ఇక్కడ కిషన్ రెడ్డి గెలిస్తే అక్కడ మోడీ ప్రధాని, అక్కడ మోడీ ప్రధాని అయితే ఇక్కడ కిషన్ రెడ్డి గెలి. ఎంత మెజారిటీ వస్తుంది? లాస్ట్ టైం 65 వచ్చింది, ఈసారి 1,00,000 దాటుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.